Hi, myself Hema Mali here. So good to see you. Welcome to Tollywood industry అని చెప్తాను. Thank you so much. So what do you like in South film industry and particularly Telugu cinemas అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful more than anything. So I think that makes me feel at home. So and how is working with Harish Garu and your first movie actually working with Harish Garu? He's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie బిఫోర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే ఈగల్ మూవీ ఛాన్స్ మీకు వస్తే రవితేజ గారితో చేసేది యూ రిజెక్టెడ్ అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అంది. Sorry, I don't know about that news. Okay. Thank you. నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి, పేరు చెప్పలేదు, ఒక మెసేజ్ అయితే వచ్చింది. కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులు చాలా మంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరన్నా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్. హరీష్ గారు ఇక్కడ హరీష్ గారు యా, ఓకే హాయ్ సార్. ఒక్క 2 క్వశ్చన్లు ఫస్ట్ టైం వాళ్ళకి ఇవ్వండి దయచేసి. నా మెసేజ్ వచ్చింది, ఎవరు చేశారు తెలియదు మరి. యా, ఆయనంక గారు బాలీవుడ్లో చాలా పెద్ద డిఓపి, టాలీవుడ్లో మీతోనే డీజే నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. హీ డెంట్ వర్క్ విత్ ఎనీ వన్ ఎల్స్ సో ఫార్. ఎప్పుడో రాజీవ్ మెనన్తో పనిచేశారు సౌత్లో, ఇప్పుడు హీస్ వర్కింగ్ విత్ యూ. సో వాట్ ఈస్ యువర్ డైనమిక్ లైక్ విత్ ఇద్దరు ఆన్సర్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఐఎమ్ ఆల్సో షూటింగ్ in Bombay, so I just make sure, see, we have my bond with him is not just that of a director cameraman. I think we are more like brothers. So any day he will always get the priority. So he always tells me, okay, listen, I'm from September, November, we are going to do something. I make sure I'm definitely at that time not doing a Hindi film. He always changes dates for me. Like for example, I'm doing a Varun Dhawan film right now. We are going to release the film. We still have 5 days of work left. Look at him, instead of taking release pressure, he shifted 5 days of shooting for me. So when he can do like this, you definitely know that I will do something. No, there is something unspoken, amazing relationship we have. మీరు రీమేక్స్ అన్నింటినీ బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు. అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు, ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు? అది సీక్రెట్, అది చెప్తే మిగతా డైరెక్టర్ అందరు కాపీ పడతారు. నేను మరి పర్సనల్ చెప్తాను సార్. హరీష్ గారు, సో అంటే మీరు వింటేజ్ లుక్ని రవితేజకి ఇచ్చారు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అక్కడ అంటే లుక్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, లుక్ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుంది. సో మేకప్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి కేర్ తీసుకున్నారు రవితేజ గారి విషయంలో? కథ ఒక 85 to 95 మధ్యలో జరుగుతుందని చెప్పే కదా. సో మీరు ఇప్పుడు రవితేజ గారి ఏజ్ గురించి మాట్లాడతారు కాబట్టి 85-90లో రవితేజ గారి ఏజ్ ఎంత ఉంటుంది బహుశా మీ ఉద్దేశ ప్రకారం? సో అలాగే చూపించాం అనమాట సార్. హరీష్ గారు ఇంకొకటి ఎలివేషన్స్ గురించి, ఎలివేషన్స్ విషయంలో రవితేజ గారు ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఎలివేషన్స్ కొన్ని సినిమా టైగర్ నాగేశ్వరరావు ఇలాంటి వాటిలో ఎక్కువైపోయాయి, డోస్ కొంచెం పెరిగింది మీరు మూవీ చూసుంటే. సో ఎలివేషన్స్లో యాజ్ ఏ డైరెక్టర్ కూడా మీరు టాప్ నాచ్ ఉంటారు. సో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో? కాదండి, ఇప్పుడు ఒక రీల్కి ఒకసారి హీరోని ఎలివేట్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ అందరు ఎలివేషన్స్ కోసం వస్తారు, అలాగే ఫోర్స్డ్గా పెట్టామనుకోండి అది మీరు అన్నట్టుగానే మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే సందర్భం ఉందో, ఎక్కడెక్కడైతే అంటే ఈ హీరో పాత్ర, ఇందులో హీరోయిజం ఏంటంటే హానెస్టీ అండి, ఒక నిజాయితీ గల ఆఫీసర్. ఇందులో సిన్సియారిటీ, నిజాయితీ హీరోయిజం. సో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసాం. అండ్ మీకు టీజర్లో అలా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ 3 ఫైట్లు ఉన్నాయి. 7 ఫైట్లు 8 ఫైట్లు అలా లేవు, సినిమాలో 3 ఫైట్లు ఉన్నాయి.
సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అయితే ఒకటి లాస్ట్ వెకెట్ లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. అవునండి. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను, వెళ్ళినాయి. కానీ దీంతో పాటు ఐ ఫీల్ లైక్ ప్రతి నెల లేకపోతే ప్రతి 2 నెలలకు ఒక పీరియడ్ ఫిల్మ్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి కాదు, ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్ ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ బడ్జెట్స్ అన్ని అఫోర్డబుల్ అయిపోయినాయి కాబట్టి పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. సో కానీ బట్ వాజంట్ దట్ అ కన్సర్న్ ఫర్ యూ? ఎందుకంటే మీరు స్టార్టింగ్లో అన్నారు 80s సెట్ అయ్యి ఉంది, ఆ నొస్టాలజియా ఫ్యాక్టర్ ఉందని. కానీ ప్రతి ఫిల్మ్ నొస్టాలజియా ఫ్యాక్టర్ వాడుతుంటే అది మీకు కన్సర్న్గా లేదా? అది యూఎస్పీ ఉండదని? అంటే ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి, ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తాం. హరీష్ గారు దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు కల్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్ ఐడి రైట్స్ అనేది. ఆల్రెడీ హిందీలో రైడ్ అనేది ఆల్రెడీ తీసుకొని మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఓటీటీ డీల్లో ఏమైనా తెలుగులో రిలీజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. మళ్ళీ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్ అంటే కష్టం. రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ వేరే లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఎందుకు రిలీజ్ ప్లాన్? అదే చెప్పే మీకు ఆన్సర్ ఇట్లా ఈ రిలీజ్ డేట్ ఇలా వస్తుంది మాకు కూడా తెలియదు. తెలుగుకే చాలా టైట్ గా రిలీజ్ కష్టపడాల్సి వస్తుంది. మిగతా లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఐ థింక్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక న్యూస్ చెప్తానండి. చెప్పండి సార్. నిన్న అర్బాజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. చేసినప్పుడు దబాంగ్ విషయం ప్రస్తావన వచ్చింది. తను చెప్తూ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ మేము రీమేక్ చేయాలనిపించేలాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎప్పుడైనా రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు మీకు ఒక ఛాలెంజ్ని వేసుకుంటారు? గబ్బర్ సింగ్ మళ్ళీ రీమేక్ చేయాలా? నాకు అర్థం కాల. ఎనీ రీమేక్ చేసేటప్పుడు అదే సార్, ఇప్పుడు వాళ్ళే అన్నారు మళ్ళీ చేస్తామని. స్టిల్ కొంతమంది రీమేక్ అంటారు. ఇంకా దానికి నేను ఏం మాట్లాడతాను? ఇది ఏం లేదండి. నేను ఆలోచించేది ఏంటంటే అది ఆల్రెడీ ఇంకోళ్ళు చేశారా, ఒక పుస్తకంలో వచ్చిందా, ఇంకో చోట వచ్చిందా కాదు. నాకు అది నచ్చి నేను కనెక్ట్ అయితే నేను న్యాయం చేయగలుగుతున్నప్పుడు నేను అది జంప్ ఇట్. యాడింగ్ టు దట్ ప్రొడ్యూసర్ 90s లో సినిమా కదా ఆయన విశ్వ గారిని అడుగుతున్నారు అయిపోయి. విశ్వప్రసాద్ గారు సార్, చాలా రిపీటెడ్గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక డిస్కషన్, ఇందాక హరీష్ గారు కూడా మెన్షన్ చేశారు. ఓటీటీ వాళ్ళ ఆబ్లిగేషన్తో మార్చిన డేటో పెట్టుకున్న డేటో సంథింగ్ ఏంటి అంటే చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది. ఓటీటీస్ ఆర్ ఆర్మ్ ట్విస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్పి. అంటే హాలిడేస్ క్యాన్ డ్రైవ్ ఏ మూవీ అన్నట్టు ఓటీటీస్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ క్యాన్ డ్రైవ్ ఏ బిజినెస్. సో మన బిజినెస్ ప్రకారం సినిమాని రిలీజ్ చేస్తాం. అంటే ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ని. ఇట్ కెన్ బి విశ్వప్రసాద్ గారిని కాకపోవచ్చు, అవ్వచ్చు కూడా, ఎందుకంటే బిగ్ ప్రొడక్షన్ అంటారు. వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్కి ఇన్ని మూవీస్ అని తీసుకోగలరు. మనం దానిలో వెళ్ళగలమా లేదా అనేది. బట్ ఎప్పుడన్నా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందా ఇలాంటి డెసిషన్స్ వల్ల? అంటే మీకు అదే చెప్తున్నాను, ఇలాంటి ఆప్షన్స్ వల్ల హాలిడేస్గా సినిమాలు రిలీజ్ చేయాలంటే కొన్ని వస్తాయి. సో మన బిజినెస్ ప్రకారం వీళ్ళు ప్లాన్ అంటే కొన్ని ఓటీటీస్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాము, కొన్ని థియేట్రికల్ బేస్ చేసుకొని చేస్తాము, కొన్ని కాంబినేషన్తో చేస్తాము. ఇక్కడ ఇది కాంబినేషన్ అండి, హాలిడే డేట్స్ ఓటీటీ రెండు కలిసి రావడం. అంటే మీరు చాలా యాక్టివ్గా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నా, ప్రొడ్యూసర్స్కి ఇటువంటి ఇంటర్ఫీరెన్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందా లేదా మోస్ట్ కేసెస్? అంటే మీరు నా గురించి బాగా తెలుసు కదండి, ఆర్మ్ ట్విస్టింగ్ అలో చేస్తున్నా. మోస్ట్ ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా? మీకు డెఫినెట్గా బిజినెస్లా రన్ అవుతుందండి. ఎవరు ఆర్మ్ ట్విస్ట్ చేసినా బిజినెస్ వర్క్ అవుతుంది. అది టూ వే విన్ సిచ్యువేషన్ ఉండాలి ఆల్వేస్. లుకింగ్ ఫార్వర్డ్ అండి ఫర్ ద ఫిల్మ్.